హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శిగా మా పార్టీ రాష్ట్ర సమితి సభ్యునిగా పనిచేస్తున్నాను. మిత్రులారా, నిన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ నగరానికి మన రాష్ట్రానికి రావడం జరిగింది. నిన్న వారి టూర్కి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. నిన్న వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడడం జరిగింది. భారత ప్రధాని అత్యున్నత గౌరవపరమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి నిన్న వారు చేసినటువంటి కొన్ని ప్రకటనలు, కొన్ని విషయాలు అత్యంతగా వివాదాస్పదంగా అవుతున్నాయి. అఫ్కోర్స్ మెయిన్ మీడియాలో ఉన్నటువంటి ఛానళ్ళని గోధుమ మీడియాగా మారిపోయాయి కాబట్టి వీటిపై ప్రశ్నించి వీటిని ప్రసారం చేసే సాహసం చేయలేకపోతున్నాయి. కానీ నిన్న వారు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి తీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు గుజరాత్ కన్నా ఎక్కువ నిధులు ఇవ్వమంటే మీరు మా పార్టీలోకి రండి, మీరు అడిగినన్ని ఇస్తామని ఒక భారత ప్రధాని ఒక రాష్ట్ర ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రిని అంత బహిరంగంగా వేదికపై కామెడీ రూపంలో పిలవడం అనేది ఎంత దిగజారుతనం, బీజేపీ దివాళకోరు దిగజారుతనానికి ఇది ఒక నిదర్శనం. నరేంద్ర మోడీ గారు నాయకులు ఎవరైనా పర్వాలేదు, నాయకుడు అనేవాడు నలుగురు వ్యక్తుల్ని ప్రభావితం చేయగలిగేవాడుంటే వాడిని కొనడానికో లొంగ తీసుకోవడానికో సిద్ధంగా ఉన్నారని అర్థమవుతా ఉంది. వారికి నిస్సిగ్గుగా నిన్న మాట్లాడుతూ వారు బెంగాల్ తర్వాత తెలంగాణ అని చెప్పారు. అందుకే బహుశా బెంగాల్లో సువేందు అధికారిని కొనడం జరిగింది. ఇదే సువేందు అధికారిని కొన్ని సంవత్సరాల క్రితం 2016లో లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడిన వీడియోలు వైరల్ అయితే వారి మీద కేసులు పెట్టించి వాళ్ళ ఇంట్ల మీద దాడులు చేసి అక్కడ జరిగిన బహిరంగ సభలో వారిలాగా నటిస్తూ ఎలా తీసుకున్నాడు, ఎలా పట్టుపడ్డాడని ఆయనని మొత్తం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఒక 10 సంవత్సరాల లోపు ఆయనని మళ్ళీ ఆయన బీజేపీలో చేర్చుకొని ఆ కేసుల పూర్వపరాలు ఏమి చర్చించకుండా తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రానికి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేయించిన గొప్ప గనుడు ఆయన. లేకపోతే అస్సాం ముఖ్యమంత్రి కూడా, అస్సాం బిశ్వాస్ శర్మ గారు, వారు కూడా ఆ రాష్ట్రంలో అవినీతి పాల్పడ్డారని సిబిఐ ఎంక్వైరీ చేసి ఇంటిపైన ఐటీ దాడులు చేయించినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆయన మళ్ళీ బీజేపీలో చేరగానే ఆయననే ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ఆయనంత నీతిమంతుడైన నాయకుడు లేడని చెప్పిన వాళ్ళు. బహుశా ఈ రెండు రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకున్నారేమో. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా మా పార్టీలోకి రా, నువ్వు కోరుకున్నావని ఇస్తామని డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చెప్పారు. ఇది మాత్రమే కాదు, సాక్షాత్తు ఆయన క్యాబినెట్లో హోం సహాయ మంత్రి అయినటువంటి వివాదాస్పద పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారాలు చేసి ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు అత్యాచారాలు చేశారని మొత్తం ఆధారాలతో ఆయనపై ఫోక్సో కేసు ఏర్పడితే దానికి సంబంధించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా పోవడం, ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక మంది మహిళా మంత్రులు లేకపోతే చట్టసభల్లో, రాజ్యసభల్లో, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ప్రధానమంత్రి మీటింగ్లో పాల్గొన్నారు. కానీ ఈ అంశం పైన మాట్లాడిన పాపన బీజేపీకి సంబంధించిన ఏ మహిళా వింగ్ వాళ్ళు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం. ఖచ్చితంగా ఆయనని అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. దానిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఒక ఇంత పెద్ద దేశానికి హోంశాఖ సహాయ మంత్రి అయిన కుమారుడు ఫోక్సో చట్టం కింద కేసులు ఎదుర్కోవడం అంటే, దాన్ని డిఫెండ్ చేస్తూ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ప్రకటనలు చేయడం అంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంది. బిల్కిస్ బాను రేప్ కేసులు వచ్చిన వాళ్లకు పూలమాలలు వేస్తారు. ఒక అమ్మాయిని అత్యాచారం చేసి వారి తండ్రిని, మేనమామని, చిన్నయనని చంపేసిన వాడిని తిరిగి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు. అనేక వందల మందిని అత్యాచారాలు చేసిన బాబాలను తీసుకెళ్లి ఫెరల్పై బయటికి తీసుకువస్తారు. ఇది ఎక్కడి నీతి బీజేపీది అర్థం కావడం లేదు. ఇక చివరిది ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట, మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధాల వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. కాబట్టి గతంలో యుద్ధాలు వస్తే
బంగారులు ఆస్తులు తీసుకెళ్లి దేశానికి ఇచ్చేవాళ్ళు ఈరోజు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేవలం మీరు బంగారం కొనండి, బంగారం కొనకండి అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది. ఒక బాధాకరమైన విచిత్రకర విషయం ఏమిటంటే ఆయన ప్రియమిత్రుడు కూతురు అంబానీ గారి కూతురైన నీషా అంబానీ గారు ఇటీవలే అమెరికాలోని ఒక నగరంలో జరిగిన ధనవంతుల ప్రదర్శన, అక్కడ ఉన్నటువంటి బట్టల వస్తువుల జ్యువెలరీల ప్రదర్శనలో 200 కోట్ల నెక్లెస్, డైమండ్స్ నెక్లెస్, వజ్రాల నెక్లెస్ ధరించడం జరిగింది. 150 కోట్లకు పైగా జాకెటు, 800 కోట్లకు పైగా ఉన్నటువంటి లెహంగా, మొత్తం 98 లక్షల హ్యాండ్ పర్సును తీసుకొని ప్రపంచాన్నే అబ్బరపరిచే రకంగా ఆమె ఆ రోజు భారతదేశ తరఫున పాల్గొని మొత్తం తనకున్న ధన బలాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడం జరిగింది. ఎవరు? శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి సాక్షాత్తు ప్రియమిత్రుడైనటువంటి అంబానీ కుమార్తె. ఆ కలెక్షన్ అంతా కూడా నీతా అంబానీ గారే అక్కడ ఉండి చేయించడం జరిగింది. తర్వాత అనేక మంది, కనీసం ఒక 5 మంది దాకా భారతదేశం నుంచి కొన్ని 100 కోట్ల రూపాయల నగలు బట్టలు ధరించి ఆ సభల్లో పాల్గొనడం జరిగింది. ఇంత వ్యత్యాసం ఎందుకు? ఒక పక్క ఇదే దేశానికి చెందిన వాళ్ళు, ఒక మహిళ ఒక ప్రదర్శన కోసం 1000 కోట్ల నగలు బట్టలు ధరించి ప్రదర్శనలు ఇస్తూ ఉంటే, ఈ దేశంలో అమ్మాయికి ఒడిబియ్యం పెట్టాలన్నా, ఒక కనీసం తొట్లే చేయాలన్నా, బట్టలు పెట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇలా ప్రతిదానికి బంగారంతో ముడిపడినటువంటి కల్చర్ మనది, సంస్కృతి మనది. అట్లాంటి సంస్కృతి ఉన్నట్టు దేశంలో భారత పౌరులు ఎవరు బంగారం కొనొద్దు అని సాక్షాత్తు దేశ ప్రధాని నిస్సిగ్గుగా చెప్పడం అనేది ఇది ఎంతవరకు కరెక్టో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు అంటారు, విదేశాల ప్రయాణంలో మానుకోండి, బస్సులకు పోండి, కారులో తిరగొద్దు అంటారు. కారులో తిరగొద్దు, ఒకవేళ కారే తీయాల్సి వస్తే కారు నింపుకోండి, మీకు అవసరం ఉన్నా లేకున్నా కుటుంబ సభ్యులు మొత్తం వేసుకొని కారు నింపుకోండి, డీజిల్ పైసలు వసూలు చేయండి అని ఒక రోడ్ సైడ్ వ్యక్తిలాగా అంత పెద్ద ప్రొఫైల్ కలిగిన ప్రధానమంత్రి ఇలాంటి చౌకబారు సూచనలు చేయడం అనేది చాలా చాలా అంటే చాలా బాధాకరం. నవ్వుకుంటున్నారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎకానమిస్టులు, మేధావులు, రాజకీయాల్లో మేధావులైనటువంటి వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ చేసేటువంటి ప్రకటనలు. ఒకసారి మురికి కాలువలో పైపేసి గ్యాస్ తీయమంటారు, ఒకసారి మేఘాల వర్షాల వల్ల రేడార్కి దొరకమని చెప్తారు. ఇవేంటి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి వారు అన్నటువంటి చివరి మాట, వారు ఏమంటారు? విదేశీ వస్తువులను మొత్తం కొనకండి, మొత్తం స్వదేశీ వస్తువులను కొనండి అంటారు. నేను ఒకటే అడగదలుచుకున్నాను, ప్రధానమంత్రి గారు మీరు తిరిగే 8,000 కోట్ల రూపాయల విమానం నుంచి మొదలుకొని, మీరు పెట్టుకునే స్పెర్స్ కళ్ళజోడు నుంచి, మీరు వేసుకునే సూటు బూటు సదిరియా నుంచి మొదలుకొని, మీరు వాడే పెన్ను, మీ కళ్ళజోడు, మీ షూసు, మీ వాచ్, ఇవన్నీ ఏదన్నా ఒకటైనా, కనీసం ఒకటైనా స్వదేశీలో తయారైంది కొంటున్నారా? అన్ని కోట్ల వందల వేల కోట్ల రూపాయల విదేశీ కంపెనీలు తయారు చేసిన బ్రాండ్ ఐటమ్లు మీరు కొంటారు. మీరు అంటారు నేను ఫకీర్ని, ఛాయ్ వాళ్ళని అంటారు. మీలాంటి వారు ఇలాంటి విలువైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి వస్తువులు వాడుతూ ప్రజలకు మాత్రం దేశీయ వస్తువులను కొనమని చెప్తే ఎలా అంటారు? యథా రాజా తదా ప్రజ. మర్చిపోయారా? మీరు కొనండి, ముందు మీ మంత్రులను కొనమని చెప్పండి, మీ ఎంపీలను, మీ ప్రజాప్రతినిధులను దేశీయ మార్కెట్ గమనండి. అసలు విదేశీ వస్తువులను మొత్తం మీరు ఆపండి. మార్కెట్లోకి విచ్చలవిడిగా అందరినీ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తారు, ప్రజలను మాత్రం కొనొద్దని ఈ చౌకబారు సూచనలు చేస్తారా? నిజానికి నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ ప్రజలను మభ్యపెట్టే రకమైనటువంటి ఈ ప్రకటనలు, తిరగొద్దని, ప్రయాణాలు మానుకోవద్దని. ఇంకా విచిత్రం ఏమిటంటే మీరందరూ భోజనాల్లో వంట నూనె తగ్గించుకోండి, దాని ద్వారా ఎక్కువ రేట్లు వస్తున్నాయని చెప్తారు. ప్రధాని మాట్లాడాల్సిన మాటలు అవి. ఒక ప్రధాని, ఇంత పెద్ద దేశానికి ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటల వంట నూనె తగ్గించుకోమని లక్షలాది మంది సభలో, బహిరంగ సభలో ప్రధానమంత్రి పిలిపిస్తారా? అంతేలేవండి, కోవిడ్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టమని, లేకపోతే బాణాలు కాల్చమని, డ్రమ్స్ కొట్టమని పిలిపించినటువంటి వ్యక్తులు ఈ రకమైన పిలిపియడంలో తప్పే ఉంది. నిజానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం ప్రతిపక్షాలను, ఈ దేశంలో ఉన్న ఎకనామికల్ ఇంటలెక్చువల్స్ని, మేధావులను, ఆర్థికవేత్తలను పిలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలని దానిపై మాట్లాడకుండా ఈ దేశంలో
పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, కమర్షియల్ గ్యాసు మొత్తం కూడా అందని ద్రాక్షగా మారింది. విపరీతంగా కొరత ఉంది. దానివల్ల మొత్తం వ్యవస్థలన్నీ స్పందించబోతున్నాయి. దానిపై మాట్లాడకుండా అవన్నీ తక్కువ చేసుకోండి నిస్సిగ్గుగా నరేంద్ర మోడీ గారు చేసిన ఈ ప్రకటనను కమ్యూనిస్టు పార్టీ సిపిఐతో పాటు ఈ దేశ ప్రజలందరూ కూడా ఖండించాలి. ఇట్లాంటి ప్రకటనలు చేయడానికి వీళ్ళకి ఇన్ని రాష్ట్రాల్లో గెలిపించేది. కాబట్టి ప్రజలారా, నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ సూచనలకు దేశ ప్రజలు తగిన రీతిలో స్పందించాలని, ఖచ్చితంగా ఆయన చేసిన ప్రకటనలకు వారికే అర్థమయ్యే రీతిలో మీరందరూ కూడా స్పందించాలని కోరుతూ, ఒక ప్రధానమంత్రి, అందులో మన దేశ ప్రధానమంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తే అక్కడ కూర్చున్నటువంటి యావన్ నాయకత్వం, మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చప్పట్లు కొడుతూ నవ్వారే. అంతకంటే సిగ్గుచెట్టు మరొకటి లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు ఎక్కడ చేయకుండా ఉండడానికి డెప్త్గా ఆలోచించి కనీసం 4 మేధావులతో మాట్లాడి ఒపీనియన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నమస్కారం. మీ అందరితో సెలవు తీసుకుంటున్నా.